भगवते वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्ते सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ కాలంలో మా దగ్గరికి వచ్చే వ్యక్తులు పడే ఇబ్బందుల్లో వెరికోస్ వెయిన్స్ అని నడుము కింద భాగం నుంచి మోకాలి దాకా ఈ తొడల భాగంలో కొంచెంగా కనబడుతుంది. ఈ మోకాలి కానించి కిందకి దిగువ భాగం ఏదైతే ఉందో దాంట్లో బాగా నరాలు ఉబ్బి కాళ్ళు కొంచెం లావుగా వాయడం అనేది, రక్త ప్రసరణ అంత సరిగ్గా లేకుండా ఈ ఇబ్బందులతో బాధపడే వాళ్ళు కూడా మా దగ్గరికి బాగా ఎక్కువగానే వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ కాలం అంటే టైం పొద్దునుంచి లెక్కేసుకుందాం, రోజు 8 గంటలు అనుకుంటే వర్క్ పొజిషన్ చూస్తే అది వ్యాపార స్థలం కానీ ఉద్యోగ స్థలం కానీ దాదాపుగా 3-4 గంటలు కూర్చునే ఉంటారండి లెక్కకుండా. కొంతమంది అయితే నిలబడే ఉంటారు 3-4 గంటలు. వాళ్ళకి ఎక్కువగా ఈ రక్త ప్రసరణ కాళ్ళ దాకా సరిగ్గా రాని కారణాల వల్ల వెరికోస్ వెయిన్స్ బాగా లేత దశలో చూసి మనం దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేస్తే చాలా తొందరగానే తగ్గిపోతుందండి. దానికి తగ్గట్టుగా కూడా ఏదైతే ఇంతకుముందు మనం అనుకున్నామో ఎక్కువసేపు కూర్చోవడం కానీ ఎక్కువసేపు నిలబడడం కానీ కాకుండా మధ్య మధ్యలో ఓ 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఓ 15 నిమిషాలు గ్యాప్ తీసుకొని లెగిసి నడడం అని, లేకపోతే ఎక్కువగా నిలబడే వాళ్ళు కూర్చోవడం అని, ఎక్కువగా కూర్చుని వాళ్ళు నిలబడడం అని, ఏదో కొన్ని స్టెప్స్ అటు ఇటు తిరిగి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని సాగించుకుంటూ ఉంటే దాని నుంచి తొందరగానే రెమెడీ పొందగలరని. కానీ ఇప్పటికే కొంతమందికి అటాక్ అయిపోతే దానికి మా దగ్గర రెమెడీ తొందరగానే దొరుకుతుందండి. వచ్చి సంప్రదించగలరు. అవి ఎంతవరకు ఉన్నాయో వచ్చి చూసి ఒకసారి దానికి ఏం చేస్తే సాధ్యమైనంత తొందరలో ఆ ఇబ్బంది నుంచి బయటపడతారో మేము చేయగలుగుతామండి. ఆపరేషన్ అనే దానికి మేము ప్రిఫర్ చేయమండి. ఆపరేషను సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. ఆపరేషన్కి ఉన్న రిస్ట్రిక్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తాలూకు విషయం కాదు. కానీ మేమేంటంటే గుండె నుంచి మెదడు దగ్గర, గుండె నుంచి కాళ్ళు బాగా దూరం కింద పాదాలో, ఇక్కడి నుంచి ఇక్కడికి పంపింగ్లో వచ్చి రక్తం ప్రసరణ తక్కువ రావడం వల్లే ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా వస్తాయి. చెడు రక్తం చేరడం, రక్త ప్రసరణ తక్కువ కావడం, ఈ రెండింటిని కనుక మనం సరి చూసుకొని దానికి తగు మోతాదులో కొంతనాళ్ళు అంటే ఒక 4 నెలలు, ఒక 5 నెలలు, ఒక 3 నెలలు వ్యాధి తీవ్రతను బట్టి మనం మందులు వాడుకున్నట్టయితే అవి క్రమేపీ తగ్గుముఖం పట్టి పూర్తిగా పోవడం జరుగుతున్నాయండి. ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఎంతవరకు వచ్చినాయి, నరాలు ఎంతవరకు ఉబ్బినాయి, ఏమన్నా బాధలో పోట్లు అయి పడుతున్నాయా ఏంటి, రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేచిన తర్వాత అవి సంకోచం ఏకోచాలకి ఏమాత్రం వరకు ఉన్నదనే దాన్ని బట్టి చూసి ఏమన్నా పచ్చిం చేయాలా, మెడిసిన్ పవర్ ఎంతవరకు పెంచాలి ఏంటి అనేది చూసి చెప్తా ఉండేది. దాని ప్రకారంగా జరుగుతుంది.